వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సంపత్ కేకే వ్లాగ్స్. అండ్ ఈరోజు మన ట్రిప్ వచ్చేసి ఆలేరులోని కొలనుపాక సోమేశ్వర ఆలయం టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో ఇది మనకి ఆలేరు మెయిన్ రోడ్ నుండి, అంటే హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే రోడ్లో ఆలేరు నుండి లెఫ్ట్ తీసుకుంటే, హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే రోడ్లో లెఫ్ట్ తీసుకుంటే మనకి ఒక 11 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. మీరు చూస్తున్నారు లొకేషన్, మనం అదే టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు. సో మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టెంపుల్ చూపిస్తా. చాలా ఓల్డ్ టెంపుల్ అంట, లైక్ 1000 సంవత్సరాల పురాతన టెంపుల్ అని చెప్పేసి అంటున్నారు. అక్కడ మెయిన్ ఏంటంటే హైలైట్ మ్యూజియం. సోమేశ్వర టెంపుల్లో హైలైట్ వచ్చేసి మ్యూజియం. ఆ మ్యూజియంలో మనకు చాలా రాతి శిలాఫలకాలు చాలా ఉన్నాయంట, చాలా పురాతనమైనవి. అవేంటో వాటిని టూర్ వేద్దాం ఈరోజు. సో విల్ మీట్ దేర్. ఓకే. వచ్చేసినాం సేఫ్లీ. సో ఇదైతే కొలనుపాక లోపలికి వెళ్ళే కమాన్. ఈ కమాన్ నుండి మనం లోపలికి వెళ్ళిపోవాలి ఒక 500 మీటర్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకు ఫ్రంట్ వ్యూ టెంపుల్కి. ఇది యాక్చువల్గా మ్యూజియం ఇక్కడ నుండి స్టార్ట్ అవుద్ది. నేను చెప్పిన కదా మ్యూజియము, సోమేశ్వర ఆలయం మ్యూజియం ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. లోపలికి వెళ్ళిన తర్వాత మనకు టెంపుల్ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా లోపలికి వెళ్ళింది అండ్ నేను చూపిస్తాను. ఎంట్రెన్స్ మాత్రం ఇది లొకేషను. చుట్టుపక్కల చాలా ప్రశాంతంగా ఉంది, మొత్తం గ్రీనరీ ఉంది చుట్టుపక్కల. మనకైతే టెంపుల్ మాత్రం ఇగో శుభారంభంగా ఇక్కడ గణపతి విగ్రహంతో స్టార్ట్ అయింది. చూడండి, గణపతి విగ్రహంతో. అండ్ ఇక్కడ చూస్తే మనకి లోపల శివుని లింగము, నంది క్లియర్గా కనిపిస్తుంది ఎంట్రన్స్ లో. ఇది ఎందుకో మరి ఇంత డీప్ లో పెట్టారు, కొంచెం తీయాల్సి వస్తుంది. ఇక్కడ ఉండే శిలాపలకాలు, వీటిపైన లిపి చిన్నగా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. దేవుళ్ళు ఇక్కడ చెక్కారు. ఇవన్నీ ఏకశిలాలు. లిపి కూడా కనిపిస్తుంది చూడండి మనకి. ఇది ఎగ్జాక్ట్గా తెలుగు మరి ఏం లిపి అనేది అంత ఐడియా లేదు క్లియర్గా. చూడండి, ఇక్కడ ఒక నంది విగ్రహం ఉంది. ఇక్కడ చూడండి, వీల్స్ లాగా పురాతన మరి యుద్ధాలలో యూజ్ చేసేదా మరి చక్రాలు ఏంటో. ఒక్కొక్కటి ఈజీగా టన్ను పైనే ఉంటుంది, అంత వెయిట్ ఉంది. వెళ్దాం, లోపలికి వెళ్ళి చూపిస్తాను నేను మీకు. అదే సో మనకు స్టార్ట్ అవ్వడమే రెండు వినాయక విగ్రహాలతో మనకు వెల్కమ్ చెప్పినట్టుంది. చూడండి, అటొకటి ఇటొకటి. సో లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ నుండి చూడండి, మనకు స్టార్టింగ్ లో బుద్ధుని విగ్రహం లాగా ఒకటి ఉంటుంది. చాలా బాగుంది స్టోన్ ఇది. చూడండి, చెప్పాను కదా మ్యూజియము. చాలా చాలా విగ్రహాలు ఉన్నాయి. చూడండి, ఒక్కొక్క విగ్రహం విత్ నేమ్, ఏ విగ్రహం వాటి టైటిల్ అన్నీ మెన్షన్ చేశారు. చూద్దాం మనం. ముందుగా దీనిలో హైలైట్ వచ్చేసి ఏకశిల. చూడండి, ఏకశిల ఇక్కడ నుండి మనకు కనిపిస్తుంది.
చాలా పొడవైన ఏకశిల, అంటే ఒకే స్టోన్తో చెక్కినట్టుగా కనిపిస్తుంది మనకి. సో ఎంట్రన్స్లోకి వస్తే మనము ఇది చూడండి, ఇది మీకు thumbnail పెడతా, ఇది హైలైట్ చేస్తాను నేను వీడియోలో. చూడండి, ఇక్కడ వినాయక స్వామి టెంపుల్, అండ్ ఇక్కడ కుమారస్వామి అనుకుంటా, ఎందుకంటే కింద నెమలి ఉన్నది చూడండి, దీన్ని బట్టి కుమారస్వామి అని చెప్పుకోవచ్చు. ఇది హనుమాన్ స్టాచ్యూ, గద ఉంది, హనుమాన్ స్టాచ్యూ ఉంది, మేబీ హనుమాన్ స్టాచ్యూ అనుకుంటా. ఎగ్జాక్ట్గా శిల ముందు చూడండి ఇంత పొడుగు పెట్టాడు. స్టోన్స్ హైలైట్ ఇక్కడ. కొంచెం లోపలికి వస్తే నంది, వావ్ ఎక్సలెంట్. చూడండి ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా నంది, అక్కడ మనకి శివుడి విగ్రహం లోపల కనిపిస్తుంది. వెళ్దాం, అక్కడ వరకు వెళ్దాం. ఫస్ట్ నందిని కవర్ చేసి, సో ఇది మనకి లోపల టెంపుల్లోకి ఎంట్రన్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఎదురుగా అక్కడ నంది కనిపిస్తుంది. ఇక్కడ రాగానే మనకి ఎగ్జాక్ట్గా రైట్ సైడ్ నంది విగ్రహము చాలా ఎక్సలెంట్ ఉంది. లోపల శివుడి విగ్రహం కనిపిస్తుంది చూడండి. నంది చూడండి, శివుడు లోపల యాక్చువల్గా ఎంత బాగుంది. రాతి కట్టడాలు ఎక్సలెంట్. మనకు ప్రతి ఒక్కటి రాళ్ళపైన చెప్తున్నారు. లోపలికైతే వెళ్దాము, పంతులు ఎవరు లేరు ఇక్కడ, చూద్దాము. లోపల ఇంకో దేవుడిది ఏదో స్టాచ్యూ కూడా ఉంది. ఇక్కడ హైలైట్ వచ్చేసి మనకు శివలింగము. ఇక్కడ ద్వారం దగ్గర కూడా ఏదో విగ్రహాలతో మనకి ఇండికేట్ చేస్తున్నారు, కాకపోతే ఎగ్జాక్ట్గా దేవుడు ఏంటని మనకు ఐడియా లేదు. నంది నుండి మనం ఎగ్జాక్ట్గా బయటికి రాగానే మళ్ళీ ఎగ్జాక్ట్గా శివుడికి ఆపోజిట్గా వీరభద్ర స్వామి అంట, మన టైటిల్ కూడా పెట్టారు ఇక్కడ, వీరభద్ర స్వామి. కట్టడాలు మొత్తం చాలా ఎక్సలెంట్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి రాయితో చాలా బాగా ఎక్కారు. చాలా ఓల్డ్, అంటే 1000 సంవత్సరాల కింద. అంటే చూడండి, ఈ డిజైన్ చూసి మనం చెప్పుకోవచ్చు ఎంత స్ట్రాంగ్. ఇంకా ఇంకా 10,000 సంవత్సరాలనే ఉండేటట్టున్నాయి, అంత స్ట్రాంగ్ ఉన్నాయి. చూడండి, నేను ఒక్కొక్క విగ్రహం చూపిస్తా. చూడండి, ప్రతి ఒక్కటి మనకి సూర్యుడు అంట. క్రీస్తు శతకం 12వ శతాబ్దం, అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పురాతనమైనదో ఈ సూర్యుడి విగ్రహం. సో అట్లా మనకి లైన్గా చూడండి. దేవుడిది ఇక్కడ కోష్ట పంజరం అంట, కోష్ట పంజర. క్రీస్తు శతకం 10వ శతాబ్దం. వామ్మో, చాలా పురాతనమైంది. 11th కొలనుపాక శివ. ఇది సూర్య, బ్రహ్మశివ. ఇది నాగదేవత అంట. మనకు డిజైన్లోనే, స్ట్రక్చర్లోనే అర్థమైపోతుంది నాగదేవుడిది. సప్తమాతృకలు అంట. సప్తమాతృకలు అంటే 7 ఉంటాయా? వీరశిల. యాక్చువల్గా ఈ విగ్రహాలు పెట్టారని చెప్పేసి దీనికి మ్యూజియం అని అన్నట్టు బయట అయితే ఉంది ఇన్ఫర్మేషన్. సో మ్యూజియంలో పెట్టినట్టే అన్ని దేవుళ్ళని, విగ్రహాలని ఏదైతే క్రీస్తు శతకం 13వ శతాబ్దం ఆ కాలం నుండి చెక్కి పెట్టినారో అట్లనే ఉన్నాయి. ఇవి చూడడం మన అదృష్టం. గజరాజుడు, ఎలిఫెంట్ రైడర్, 12th century ఎలిఫెంట్ రైడర్. యాక్చువల్గా చూడండి, ఇక్కడ పైన గజరాజుడు ఉండాలి. పైన చూడండి విరిగిపోయినట్టుంది, కాలు కనిపిస్తుంది. అంటే ఆ కాలంలో ఏనుగు పైన ఉండేది కదా రైడింగ్, అది చూపిస్తున్నాడు మనకి ఇండికేషన్. విగ్రహం అయితే విరిగిపోయినట్టుంది, కాళ్ళ వరకు అయితే క్లియర్ కనిపిస్తుంది. లయన్, ఆ కాలంలో సింహాన్ని చూడండి ఎలా చెక్కారు.
నాగదేవత అగైన్, నటరాజమూర్తి, వీరశిల వర్గల్, పంజర. చూడండి ఇంకా చాలా ఉన్నాయి. ఆ లైన్ మొత్తం అదే, అవి కూడా చూపిస్తా, కవర్ చేద్దాం రండి. ఇక్కడ నుండి చూడండి ఏదో లిపి రాసి ఉంది. ఈ లిపి అయితే మనకు అర్థం కావట్లేదు. ఈ శివుడి లింగం అనుకుంటా. ఇవన్నీ ఏకశిలాల పైన లిపితో క్లియర్గా చెప్తున్నారు మనకు, కాకపోతే అది ఏంటి అనేది లిపి మనకు క్లియర్గా లేదు. అన్ని ఏకశిలాలే, సింగిల్ స్టోన్ పైన చెక్కినట్టే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఈ వ్యూ మీకు thumbnail పెడతా చూడండి. ఈ లొకేషన్ ఇట్లా ఎగ్జాక్ట్గా ఫోటో తీసి. ఇక్కడ నుండి మళ్ళీ స్టార్ట్. పరశురాముడు, శివుడు అంట, శివుడు 11th శతాబ్దం. మీరు చూడండి ఒక లింగం ఉన్నది చూడండి. వావ్, రాతి పైన చెక్కి పెట్టినారు, అంత బాగుంది. ఇంకొక పెద్ద లింగం, శివుడి లింగం, కొలనుపాక లింగం ఇట్లా మేబీ. యాక్చువల్గా దీనిలో మనకి 1,000,000 లింగాలు కనిపిస్తాయంట, చిన్నవి పెద్దవి అన్ని కలుపుకొని, అన్ని శివుడి లింగాలు కలుపుకొని ఈ సోమేశ్వర ఆలయంలో 1,000,000 లింగాలు మనకు కనిపిస్తాయంట. చూద్దాం, ఇంకా లోపలికి వెళ్దాం. లోపల చాలా ఉంది. ఇంకా జస్ట్ మనం చూసింది మేబీ ఒక 5% మాత్రమే. చూడండి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం, ఫస్ట్కి వచ్చినాం మనం. చూడండి నంది దగ్గరికి వచ్చినాం. చూడండి అసలు విగ్రహం, అసలు శివుడు టెంపుల్ లోపల ఉంది, అక్కడ గర్భగుడి లోపల. అది వీడియో తీయాలి మనకు తెలీదు. వెళ్దాం, లోపలికి అయితే వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి స్టార్టింగ్లోనే నంది విగ్రహము, చూడండి ఎంత పెద్ద నంది. ఇక్కడ నుండి మనకు నందితో పాటు శివుని విగ్రహము, ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా మళ్ళీ లోపల ఎగ్జాక్ట్ టెంపుల్లో అక్కడ విగ్రహం ఉన్నది. చూడండి అక్కడ వరకు తీసుకెళ్తా. పాదాలు, శివారి పాదాలు. ఇక్కడ కూడా ఇంకో నంది ఉంది, ఇక్కడ కూడా. చూడండి మనకు దేవుళ్ళు ఇక్కడ చూపిస్తాను, దేవుడిని, శివుడి లింగము. పంతులు గారు కూడా లోపలే కూర్చున్నారు. క్లియర్, ఇది స్వయంముగా వెలిసిన మనకి శివలింగము. ముట్టుకున్నాము, ఓన్లీ పాజిటివ్ వైబ్స్. స్వామివారు అలో చేశారు మనకి ముట్టుకోవడానికి. మనకి ఇక్కడ గర్భగుడి పక్కకి బయటికి రాగానే ఇక్కడ చూడండి శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహము. ఇక్కడ నుండి మళ్ళీ ఎగ్జాక్ట్గా నెక్స్ట్ పక్కనే ముడుపులు కట్టిన చూడండి అమ్మవారి టెంపుల్. శ్రీ కుందమాంబదేవి, శ్రీ కుందమాంబదేవి. చూడండి గర్భగుడి లోపలికి వెళ్ళరాదనమాట, ఎవరు లేరు. ఇక్కడ కూడా మనకి గణపతి విగ్రహం ఉంది. సో ఇప్పుడు ఇందాక మనం 1,000,000 లింగాలు అనుకున్నాం కదా, ఆ 1,000,000 లింగాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు రాతి రూపంలో. వెళ్దాము, దాదాపు డోర్ పెట్టుంది, మనం పర్మిషన్ తీసుకున్నాం. చూడండి మనము గేట్ తీసుకొని వాళ్ళని అయితే పర్మిషన్ తీసుకున్నాము. గేట్ తీసిన తర్వాత ఇక్కడ లోపలికి వస్తే చాలా పురాతనమైన కట్టడం. చూడండి టెంపుల్, ఇది మనకు మెయిన్ గర్భగుడి, అది కనిపించేది. ఇక్కడికి వస్తే ఇంకొక పెద్ద నంది. వావ్, చూడండి నంది, ఒక పెద్ద నంది ఇక్కడ ఉంది. లోపలికి వస్తే చాలా పెద్ద శివలింగం. మనమైతే లోపలికి వెళ్దాం, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు తీసుకోమని. చూడండి మీకు ఎంత పెద్దగా ఉంది శివలింగం, ఎంత బాగా చెక్కారు స్టోన్ పైన.
చూడండి ఇక్కడ వాటర్ ఇటు వస్తాయి. మీరు దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే శివుని లింగం మనం ముట్టుకుంటే ఇక్కడ చూడండి మనకి ఈ టెంపుల్ కట్టేటప్పుడు 1,000 లింగాల్లో మనకి ఒక 1000 లింగాలు అయితే తక్కువ పడ్డాయని చెప్పేసి అప్పట్లో వాళ్ళు పురోహితులు కానీ ఎవరు చెప్పారు. ఈ 1,000 లింగాలు 1000 లింగాలు తక్కువ పడ్డాయని చెప్పేసి ఒకటే లింగం పైన చిన్నగా 1000 లింగాలను చెక్కడం జరిగిందంట. చూడండి చిన్నగా 1000 లింగాలు ఉంటాయంట. చుట్టూదా 1000 లింగాలు ఉంటాయంట. సో వాళ్ళకి ప్లేస్ సరిపోకనో మరి చెక్కడం ఎట్లా అని తెలియదు కానీ మనకి ఎగ్జాక్ట్గా 1000 లింగాలు తక్కువ పడ్డాయని చెప్పేసి ఈ పెద్ద లింగంతో కలిపి 1001 లింగం అన్నమాట ఇది. చూడండి ఎంత బాగా ఎక్కారు. దీన్ని ముట్టుకోవడం మన అదృష్టం, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, లోపల మీకు గర్భగుడి లోపల లింగాలను చూపించిన. ఇప్పుడే మనం బయటకు వస్తున్నాం. బయటకు వచ్చి మనం ఇంకా కూడా లింగాలు ఇక్కడ ఉన్నాయి, మనం చూద్దాము. చూడండి చుట్టుపక్కల మనకు టెంపుల్స్ చాలా కనిపిస్తాయి. ఇంకెళ్దాం పదండి. టెంపుల్ కట్టడం మాత్రం ఎక్సలెంట్. సో ఇగో గర్భగుడి ఫ్రెండ్స్, గర్భగుడి నుండి మనం బయటికి వస్తే మనకి ఇక్కడ కూడా ఇంకొక ఏకశిల ఉంది. కట్టడం చూడండి ఎంత బాగుందో. ఏకశిలా స్తంభం చూడండి, ఇది టెంపుల్ చూడండి ఎంత బాగుందో. ఇది కంప్లీట్గా 100% రాక్స్తో కట్టిండ్రు. లోపల ఇక్కడ కూడా నంది, మళ్ళీ శివుడి విగ్రహం చూడండి వెళ్దాం. తను రాలుతుంది కంప్లీట్గా. ఇక్కడ కూడా నంది, ఇక్కడ పక్కన ఇంకో టెంపుల్ ఉంది. మళ్ళీ రాళ్ళు చూడండి. గర్భగుడి లోపల ఇంకొక శివుడు ఉంది. ప్రతి శివుడి దగ్గర దీపం మీద కంపల్సరీ ఉంది. ఈరోజు ఫ్రైడే కాబట్టి మనకు అసలు జనాలు లేరు, అందువల్ల మన వీడియో తీసుకోవడానికి ఈజీగా ఉంది. ముందర పర్మిషన్ కూడా తీసుకున్నాం, ఓకే అన్నారు. టెంపుల్ నుండి కిందికి దిగంగానే పక్కకు వస్తే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ శివుడి విగ్రహంతో పాటు శివలింగాలు ఎన్ని ఉన్నాయి చూడండి. చూస్తే మనకి శివుడి విగ్రహం ముందు మళ్ళీ ఇక్కడ లింగాలతో పాటు నందితో పాటు లింగాలను పెట్టారు చూడండి. శివలింగాలని అంటే ఒక కోనేరులాగా, చిన్న కోనేరులాగా, మళ్ళీ అక్కడ ఒక శివలింగం ఉంది లోపల, అక్కడ ఒక నంది ఉంది. ఎగ్జాక్ట్గా గర్భగుడి పక్కనే, ఇది గర్భగుడి మనకి పక్కనే శివలింగాలు.